Shalom everyone. I am Samatha, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 42వ పర్షా మాటోట్ అనగా గోత్రాలు అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 42వ పర్షా. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండం నందు ఇది 9వ పర్షా. ఈ పర్షా యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 30వ అధ్యాయం 2వ వచనం నుండి 17వ వచనం వరకు. ఈ పర్షా యొక్క మొదటి అలియా ప్రమాణాలు మరియు ఒట్టుల శాసనాన్ని వివరిస్తుంది. యావే మోషే మరియు ఇజ్రాయేలీయుల గోత్రాల నాయకులతో మాట్లాడి ఒట్టులు మరియు ప్రమాణాల గురించిన నియమాలను ఆజ్ఞాపిస్తాడు. ఒక పురుషుడు అదోనైకి ఒట్టు పెట్టినట్లయితే ఆ మాటను తప్పక నెరవేర్చాలి. స్త్రీల ఒట్టుల విషయంలో యువతి తన తండ్రి ఇంటిలో ఒట్టు చేస్తే తండ్రి అంగీకరిస్తేనే అది చెల్లుబాటు అవుతుంది, లేకపోతే రద్దవుతుంది. వివాహిత స్త్రీ ఒట్టు చేస్తే భర్త సమర్థిస్తేనే అది బంధించబడుతుంది, లేకపోతే రద్దవుతుంది. వితంతువు లేదా విడాకులు తీసుకున్న స్త్రీ ఒట్టు తన స్వంత బాధ్యతగా నెరవేర్చాలి. ఈ శాసనం ఒట్టుల పవిత్రతను, కుటుంబ నిర్మాణాల పాత్రను మరియు అదోనై ఆజ్ఞల పరిపాలనను నొక్కి చెబుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్, లెహిత్రోత్.